చంద్రబాబు, పవన్, లోకేష్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చినటువంటి మద్దిపాడు పోలీసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ను కించపరిచే విధంగా ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారని చెప్పేసి అక్కడ టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును పరిశీలించినటువంటి పోలీసులు 3 రోజుల క్రితం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు రామలింగం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఉన్నటువంటి మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ రావడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ నివాసంలోకి వెళ్లి ఆయన్ని కలిసి స్వయంగా నోటీస్ అందించి దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. ఈ మేరకు ఒక తేదీన పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది కూడా సూచించడం జరిగింది. సో ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ స్వయంగా నోటీసులు అందుకొని సానుకూలత వ్యక్తం చేశారు. తాను స్వయంగా విచారణకు హాజరవుతున్నట్టు కూడా స్పష్టం చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వివాదాస్పద చర్చతోనూ ప్రతిసారి కూడా వార్తల్లో నిలిచేటువంటి రామ్ గోపాల్ వర్మకు చాలా రోజుల నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రామలింగం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలతో పాటు తప్పుడుగా మార్పింగ్ చేసినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం దృష్ట్యా దీని మీద ఫిర్యాదు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు స్వయంగా ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా సూచించడం జరిగింది. ధన్యవాదాలు సతీష్.